హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇవాళైతే నేను ఆలు బ్రెడ్ రోల్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. నేను డబుల్ కా మీఠా అయితే ప్రిపేర్ చేశాను కదండి, అదైతే వీడియో ఇంతకుముందు అప్లోడ్ చేస్తున్నానండి. ఎవరైనా చూడకపోతే చూసేయండి. అప్పుడు చేసినప్పుడైతే ఈ బ్రెడ్ అయితే మిగిలిందండి. వాటితో అయితే ఇప్పుడు నేను ఒక రెసిపీ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను, చూసేయండి. ఈ బ్రెడ్ని అయితే నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకుంటున్నానండి. మిక్సీ పట్టేసుకున్నాను. చూడండి, ఇలా స్మూత్గా మిక్సీ పట్టేశానండి. అన్ని బ్రెడ్లను కూడా ఇలానే మిక్సీ పట్టేశానండి. చూడండి, ఇంత వచ్చిందండి బ్రెడ్ పౌడర్ అయితే. నేను ముందుగానే ఆలూస్ ఒక 3 తీసుకొని బాయిల్ చేసుకొని పీల్ తీసి పెట్టుకున్నానండి. ఈ బ్రెడ్ పౌడర్ నుంచి కొంచెం అయితే సపరేట్గా తీసి పెట్టుకున్నాను. అండ్ క్యారెట్ ఒకటైతే ఇలా సన్నగా తురిమి పెట్టుకున్నానండి. కొత్తిమీర అండ్ ఒక ఆనియన్ కూడా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక పెద్ద గిన్నె అయితే తీసుకున్నానండి. అందులోనే ఈ ఆలూస్ని తీసుకొని బాగా స్మాష్ చేసుకుంటున్నానండి, మెత్తగా చేసుకొని. అందులో ముందుగా మిక్సీ పట్టుకున్న బ్రెడ్ పౌడర్ని అయితే తీసుకుంటున్నానండి. కొంచెం కొంచెంగా తీసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఆలు బ్రెడ్ రోల్స్ అయితే చాలా టేస్టీగా వచ్చాయండి. నేనైతే ఇదే ఫస్ట్ సారి ప్రిపేర్ చేశానండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి. మీరు ఎప్పుడైనా ప్రిపేర్ చేస్తుంటే కామెంట్ చేయండి. ఇప్పుడైతే 1 స్పూన్ అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి. వేసుకొని ముందుగా నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కొత్తిమీర వేసుకున్నానండి. క్యారెట్ని అయితే నేను ముందుగానే తురిమి పెట్టుకున్నానండి. అది కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని అయితే బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఇందులోనే 1 స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ అయితే మనకి టేస్ట్కి సరిపోయేంత అయితే చూసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు 1 స్పూన్ అయితే రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకుంటున్నానండి. కొంచెం అయితే పసుపు వేసుకుంటున్నానండి. అందులోనే గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నానండి. అన్నీ ఇలా ఒకటి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. వాటర్ ఏమీ మనము దీంట్లో వేయాల్సిన అవసరం లేదండి. వీటితోనే బాగా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడైతే ఇది బాగా మిక్స్ చేసుకున్నానండి. చిన్న చిన్న రోల్స్లా చేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న రోల్స్లా చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి. అన్నీ కూడా నేను ఇదే సైజులో అయితే చేసి పక్కన తీసి పెట్టుకున్నానండి. ప్లేట్లో అయితే తీసి పెట్టుకున్నాను. ఒక చిన్న బౌల్ అయితే తీసుకున్నానండి. ఇందులో 2 స్పూన్స్ అయితే కార్న్ఫ్లోర్ తీసుకున్నానండి. తీసుకొని వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఎక్కడ ఉండలు కట్టకుండా అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ ఆలు బ్రెడ్ రోల్స్ని అయితే ఇందులో డిప్ చేసుకొని, నేను కొంచెం అయితే సపరేట్గా పెట్టుకున్నాను కదండి బ్రెడ్ పౌడర్ని, దాంట్లో కూడా డిప్ చేసుకుంటున్నాను. చేసుకొని అయితే ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుంటున్నానండి. అలాగే అన్నీ కూడా ఇలాగే చేసి పెట్టుకున్నానండి. చూడండి, ఇలా అయితే అన్నీ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. ఒక 4 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ తీసుకొని కొంచెం వేడయ్యాక అందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ రోల్స్ని అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. 2 సైడ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఎంత ఫ్రై చేసుకుంటే అంత టేస్టీనెస్ అయితే వస్తుందండి. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి. ఇలా 2 సైడ్స్ అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి. ఇలాగే అన్నీ కూడా మనము ఫ్రై చేసుకోవాలండి. ఇంకా మిగిలినట్టు కూడా ఇలానే ఈ ఆయిల్లోనే అయితే ఫ్రై చేసేసుకుంటున్నానండి. ఆయిల్ సరిపోకపోతే మళ్ళీ అయితే యాడ్ చేసుకోవచ్చండి ఆయిల్. అన్నీ ఇలాగే ఫ్రై చేసి
ప్లేట్లోకి తీసి పెట్టుకున్నానండి. ఇంతేనండి, రెడీ అయిపోయింది ఆలు బ్రెడ్ రోల్స్. చాలా క్రిస్పీ అండ్ టేస్టీగా ఉండే ఆలు బ్రెడ్ రోల్స్ ఈజ్ రెడీ. ఎలా వచ్చిందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి అయితే కామెంట్ చేయండి. ఇదేనండి ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్రెడ్ రోల్స్ని అయితే మనం టమాటో సాస్ అండ్ చిల్లీ సాస్లో అయితే డిప్ చేసుకొని తిన్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇదేనండి ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.